ముఖ్యంగా మీడియా ముందుకు రావడానికి కారణం 2 రోజుల నుంచి మాజీ మంత్రి కొడాలి నాని పిచ్చోడు మా యువ నాయకుడు, యువగలం వ్యవస్థాపకుడు, కాబోయే భవిష్యత్తు నాయకుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారిని, అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని దిశగా పనిచేసే గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ మన అందరి నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి కొన్ని పిచ్చి వాగినాడు కొడాలి నాని. ఈ విషయం పైన తీవ్రంగా ఖండిస్తున్నా, కొడాలి నానికి హెచ్చరిస్తున్నా. కొడాలి నానికి పిచ్చోడికి పిచ్చి ముదిరి పరాకాష్ఠ చేరి దాదాపు 2 సంవత్సరాలు విశ్రాంతి తీసుకొని ఈరోజు మళ్ళా బయటకు వచ్చి ఆంబోతు అంబటి రాంబాబుని పరామర్శించేదానికి వచ్చి అక్కడ నారా లోకేష్ బాబు గురించి కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఈ విషయం పైన మరి ఒక్కసారి తీవ్రంగా ఖండిస్తుందా. ఏమంటే కొడాలి నాని, బాలయ్య గారు ఒక డైలాగ్ ఉంది, లోకేష్ మామగారు ఆ డైలాగ్ అది గుర్తు చేసుకోవాలని చెప్తున్నావు. లోకేష్ బాబు గురించి తెలుసుకోవాల్సింది 2023 జనవరి 27వ తారీఖు యువగలం పాదయాత్ర చేసేప్పుడు చెప్పాడు, నన్ను పాదయాత్ర సాగదీస్తే పాదయాత్ర లేకపోతే దండయాత్రని ఆ రోజే మీకు మీ పార్టీకి గుండెల్లో దడపుట్టించిన వ్యక్తి నారా లోకేష్ బాబు గారిని కొడాలి నాని పిచ్చోడు తెలుసుకోవాలని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నా. ఎదురొచ్చినా జగన్మోహన్ రెడ్డి ఎదురొచ్చినా మీకే నష్టం అంటున్నావు. నారా లోకేష్ బాబు అనే వ్యక్తి ఆయన పేరు తలుచుకుంటానే మీకే దడపుడుతుంది. ఆయన బయటకు వస్తే మీ గుండెల్లో నిద్రపోతాడనేది గుర్తుపెట్టుకొని, అది ఆనాడు వాళ్ళ మామయ్య చెప్పిన మాట బాలయ్య గారని గుర్తుపెట్టుకోవాలి కొడాలి నాని. లోకేష్ బాబుకి ఎదురొచ్చిన జగన్మోహన్ రెడ్డికైనా ఆయనకే దడపుడుతుంది. ఈయన ఎదురొచ్చినా అతని గుండెల్లో నిద్రపోతాడనేది గుర్తుపెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది పిచ్చోడి కొడాలి నాని. చూపించాడు కదా, నన్ను సాగనిస్తే పాదయాత్ర లేకపోతే దండయాత్ర అని. ఆ రోజు యువగలం పాదయాత్రలో చరిత్ర సృష్టించి చరిత్ర తిరగరాసిన ఏకైక నాయకుడు, కాబోయే నాయకుడు, భవిష్యత్తు నాయకుడు నారా లోకేష్ బాబు అని కొడాలి నాని మరి పిచ్చోడు గుర్తుపెట్టుకోవాలా. అదేవిధంగా ఆర్కే రోజా, అంబటి రాంబాబు, పేళ్ళు నాని, గుడివాడ అమర్నాథ్, జోగి రమేష్ కూడా మీరు మరి ఒక్కసూరి గుర్తు చేసుకోండి. రెడ్ బుక్ అని చెప్పినారంటున్నారు కానీ రెడ్ బుక్లో ఏముంది? ఎవడైతే అవినీతికి పాల్పడినాడో, ఎవడైతే అక్రమాలకు పాల్పడినాడో, ఎవడైతే ఆ రోజు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని మరి ఇబ్బంది పెట్టాడో, అక్రమ అరెస్టులు చేశారో, ఆ రోజు తల్లిని, చెల్లెల్ని, కుటుంబ సభ్యుల్ని ఎవరైతే దూషించి మాట్లాడారో వాళ్ళకే ఆ బుక్కులో ఉన్నది వర్తిస్తుంది. బల్ల గుద్ది చెప్పాడు, అదే జరుగుతున్నది. 175 నియోజకవర్గాలలో ఎంతో మంది వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన మాజీ శాసనసభ్యులు కావచ్చు, మాజీ పార్లమెంట్ సభ్యులు కావచ్చు, మాజీ శాసనసభ్యులు కావచ్చు, మిగతా సీనియారిటీ లీడర్లు కూడా ఎవరికి వర్తించలేదు, మీకే వర్తిస్తున్నదంటే ఆనాడు మీరు అతికి మించి ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవం దెబ్బతినేట్టుగా, మహిళలు ఆత్మవిశ్వాసం దెబ్బతినేట్టుగా ఎవరైతే కారు కూతలు కూసినారో వాళ్ళకే వర్తిస్తుందని కూడా, చట్టం దాని పని అది చేసుకొని పోతుందని కూడా ఈరోజు నిరూపించిన మరి కూటమి ప్రభుత్వానికి కూడా మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి మొన్న 19, 20, 21 నెలల తర్వాత వచ్చి మేమేదో వస్తాం, మేమేదో పీక్తాం,
మీరు వచ్చేదిలా, మీరు సచ్చేదిలా. మీ పార్టీ అయిపోయింది, కాలగర్భంలో కలిసిపోయింది. ఇప్పటికన్నా బుద్ధి జ్ఞానంతో మీరు ప్రజలకు ఏం కావాలని అడిగితే బాగుంటుంది. కానీ మరీ తిరిగి ఈ నోటు దోలే మీరు మళ్ళా ప్రవేశపెడితే, ఆ నోటు దోలకి మళ్ళా శ్రీకారం చుట్టే మళ్ళా మీకు ఆ 11 సీట్లు కానీ లేదు. కొడాలని గుర్తుపెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. ఖబర్దార్. నిన్ను ఎందుకు వదిలిపెట్టారంటే, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఎవరు మాట్లాడిన బూతులు మాట్లాడింది నువ్వే. ఆ బూతులకి జగన్మోహన్ రెడ్డి కిట్ రాసిస్తే, జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆదేశాలు ఇస్తే మొట్టమొదటిగా మాట్లాడిన వ్యక్తి కొడాలి నాని పిచ్చోడు నువ్వే. నిన్ను ఎందుకు వదిలిపెట్టారంటే, నిన్ను బయటన్నా వదిలిపెట్టి కొన్ని రోజులు బతుకుతావు. నిన్ను, నీ యొక్క అవినీతిని, నీ యొక్క పేకాట, నీ యొక్క బూతులు ఈ ప్రపంచ దేశాలలో కూడా ఎవరో అటువంటి పాల్పల్లా. నిన్ను అరెస్ట్ చేస్తే 24 గంటలలో చచ్చిపోతావని, నీ ఆరోగ్యం బాగలేదని, మరి బయటన్నా ఉంటే కొన్ని రోజులు బతుకుతావని వదిలిపెట్టాయి కానీ చట్టాలు. లేకపోతే ఎప్పుడో నిన్ను బొక్కలెక్కేసి మక్కిలు ఎరగొట్టుంటారని కూడా గుర్తుపెట్టుకో కొడాలి నాని అని కూడా మీడియా తరఫున తెలియజేస్తున్నా. ఇప్పటికన్నా నీ వైఖరి మార్చుకో. నిన్ను వదిలిపెట్టిన దానికన్నా మార్చుకో. నీ ఆరోగ్యం చూసి నిన్ను వదిలిపెడుతున్నారు కానీ నీ యొక్క మరి బూతులకో, నీ యొక్క పురాణానికో ఎవడో చట్టం వదిలిపెట్టదో. ఇప్పటికైనా గుర్తుపెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. రెండోది, పేర్లు నాని మాట్లాడుతున్నాడు మొన్న ఏదో బిఆర్ నాయుడు గురించి ఒక టీటీడీ చైర్మన్ గురించి మాట్లాడుతున్నారు. మీరు ఫోటోలు మార్పేట్ చేసి మీ మధ్య అసక్తిగా పాల్పడిన వాళ్ళు, మీ యొక్క పార్టీలో ఉన్న అరాజక శక్తులు, మీ యొక్క అవినీతి పాల్పడిన వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు లేదు వైఎస్ఆర్ పార్టీ అని కూడా అందరూ చెప్తున్నారు. దీన్ని గుర్తుపెట్టుకొని మరి మాట్లాడితే బాగుంటుంది. పేర్లు నాని ఏదేదో పిచ్చి పిచ్చి శాస్త్రాలు చేసి ఫోటోలు మ్యానిఫెస్ట్ చేసి ఆ కుటుంబంలో, మీకు కుటుంబంలో ఎవరు లేదా? మీకు తల్లిలు పిల్లలు లేరా? ఆడ ఏముంది? వాళ్ళు ఎప్పట్లాంచి వాళ్ళ కుటుంబ సభ్యులు ఆత్మీయంగా పలకరించుకుంటారు, కౌకిలించుకుంటారు. అంత మతగానే తప్పుగా మీరు దాన్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేయటం మీకే పరాకాష్టాన్ని కూడా. మీకు ఆ భగవంతుడు కూడా మిమ్మల్ని చేయించడు. మీరు ఇటువంటి ఎన్ని రాజకీయాలు చేసుకొని లబ్ధి పొందాలంటే అది మీ భ్రమ, అది మీ జగన్మోహన్ రెడ్డి భ్రమ. ఇప్పటికన్నా మానుకోండి. మీరు చూసాం మీ యొక్క మీటింగ్లలో ఏ విధంగా మీరు ఒకరికొకరు కలుసుకొని మహిళలను చూడకుండా ఏ విధంగా ఈ రోజు మాట్లాడుతున్న మాజీ మంత్రి రోజాని, ఆ రోజు మరి పొద్దుటూరు ఎమ్మెల్యే ఏమో రాజమల్లు ప్రసాద్ గారు ఏ విధంగా ఎద్దల బండి మీద ఏ విధంగా మాత్రం నూకులాడారు. మేమంతా అటువంటి అన్ని మాట్లాడలేదే. అంటే మానవత్వంతో మాట్లాడండి, మనుషులుగా మాట్లాడండి. అక్కడ ఏమన్నా మరి ఏ విధంగా ఉండాలి వాళ్ళ యొక్క ఇది కుటుంబంలో అభిప్రాయంగా కూడా ఎక్కడన్నా పోయేప్పుడు ఇదంటే ఆ కుటుంబ సభ్యుల్ని ఆత్మగౌరవం దెబ్బతీయడుగా మాట్లాడితే అది మీ పార్టీకే నష్టం. చేసేది తప్పుడు పనులు, చేసేది అవినీతి పనులు, చేసేది కల్తీ నెయ్యి, చేసేది మరి మద్యం, నాసిరకం మద్యం, కల్తీ మద్యం, రకరకాలుగా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఎవరన్నా ఉండాలంటే అది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ పార్టీకి అది తగునని కూడా చెప్తున్నారు. కానీ కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఇటువంటి జరగవు. ఇది ఇప్పటికన్నా మీ వైఖరి మార్చుకోండి అని కూడా మీడియా ద్వారా కూడా హెచ్చరిస్తున్నాం. మరి యొక్క సూర్య కొడాలి నానికి హెచ్చరిస్తున్నాం. ఒకవైపే చూడు, అదే బాలకృష్ణ చెప్పినాడు. రెండో వైపు చూడాలనుకుంటే అది మీకే నష్టం. అది పోయి యువ నాయకుడితో నారా లోకేష్ బాబు గారితో పెట్టుకుంటున్నాం చెప్పాడు. ఎప్పుడైతే జనవరి 2023
చరిత్ర సృష్టిస్తా, చరిత్ర తిరగరాస్తా, తాతకు తగిలిన మనవడవుతా, తండ్రికి తగిలిన కొడుకు అవుతానని, మరి మామకు జరిగిన ముద్దులు అల్లుడుగా ఉంటా ఈ రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యేదానికి నేను పాదయాత్ర చేపి చూపిస్తా అని చెప్పిన ఏకైక నాయకుడు నారా లోకేష్ బాబు అని గుర్తు చేసుకోవాలని కూడా కొడాలి నాయకు మరి ఒక్క సూరి వీరికి మీరు పదే 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 మమ్మల్ని అరెస్ట్ చేయండి, మమ్మల్ని జైల్లో పెట్టండి, మాకు జైల్లో పెట్టండి అని మీకు ఏదో ఆనందం ఉండాలి. అది వదిలిపెట్టి ప్రజలకు ఏం చేయాలా, ప్రజలకు ఏం కావాలనేది కోరుకొని అధికార పార్టీకి సలహాలు సూచనలు ఇస్తే బాగుంటాయి. కానీ ఇట్ట పిచ్చి పిచ్చి శాస్త్రాలు చేయొద్దని కూడా మీడియా జరగకుండా కొడాలి నన్ను పిచ్చోడికి కానీ, జోగి రమేష్కి కానీ, పేర్ల నానికి, అంబట్ రాంబాబుకు, మరి ఆర్కే రోజుక మా అక్కకు కూడా హెచ్చరిస్తున్నాం. జాగ్రత్త, ఇప్పటికన్నా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని పనిచేయండి. నోరి ఏది బట్టే పిచ్చి పిచ్చి వాగులు వాగద్దండి. ప్రజలు ఈరోజు తెక్కోళ్ళు కాదు, ప్రజలు తెలివైన వాళ్ళు. ఎవరు ఈ రాష్ట్రానికి నష్టం కలిగిస్తున్నారో, ఈ రాష్ట్రాన్ని ఎవరు దష్టి పట్టిస్తున్నారని కూడా అందరూ కూడా గమనిస్తున్నారు. ఇప్పటికే మీ యొక్క వైఖరి బాగలేదని 11 సీట్లు ఇచ్చారు. భవిష్యత్తులో హైగా ఉండవని కూడా మీడియా తరఫున తెలియజేస్తున్నారు.